వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎప్పుడూ చర్చనీయాంశమే. ముఖ్యంగా ఏపీలో చూస్తే సాక్షి మీడియా గ్రూప్కు చెందిన సాక్షి దినపత్రికలో వచ్చే కథనాలు తరచూ చంద్రబాబు పైనే విమర్శాత్మకంగా ఉంటాయనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. కేవలం చంద్రబాబే కాదు, కూటమి ప్రభుత్వం ఏం చేసినా, అందులో లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు చేసినా కూడా సాక్షి ఎప్పుడు నెగిటివ్గానే చూపిస్తుంది. రీసెంట్గా జరిగిన రాజధాని విషయం వరకు ఓన్లీ జగన్ చేసిన విషయాలు మాత్రమే హైలైట్ చేసుకుంటూ వస్తుంది. అసలు జగన్ చిన్న పని చేసినా చాలు ఏదో పెద్ద ఉద్ధరించేసినట్టుగా చెప్తుంది సాక్షి మీడియా. ఇక చంద్రబాబు వ్యతిరేక వార్త లేనిదే సాక్షి పత్రిక ఉండదు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తుంటాయి. మరి అలాంటి సాక్షి మీడియాలో అమరావతి అంశం పైన విమర్శలు రావటం సహజమే. ఇది చాలామంది ఊహించిన విషయమే. అమరావతిని రాజధాని బిల్లు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి అమరావతి రాజధాని ఓకే అయినా కూడా దాని మీద నెగిటివ్ రాయగల ఏకైక పత్రిక ఏదన్నా ఉందంటే అదొకటే. అయితే మరి తాజా పరిణామాలు ఈ చర్చకి కొత్త కోణాన్ని తెచ్చాయి. అమరావతికి చట్టబద్ధతను వచ్చిన నేపథ్యంలో రాజధాని అంశం మళ్ళీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఇటువంటి సమయంలో అందరి దృష్టి అమరావతి పైనే ఉంది. మరి సాక్షి ప్రచురించిన ఓ కార్టూనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందరూ దాన్ని షేర్ చేయడం కూడా మొదలెట్టారు. మరి ఆ కార్టూన్లో చూస్తే గనక చంద్రబాబు అమరావతి విషయంలో పిల్లి మొగ్గలేస్తున్నారు అన్న భావనను చూపించే ప్రయత్నం గట్టిగానే చేసింది. దానికి సంబంధించి 5 ఫ్రేమ్తో కూడిన ఒక చిత్రాన్ని రూపొందించింది. మరి మీరు మొదటి 3 ఫ్రేమ్లు గనక చూస్తే అమరావతి నేమ్ బోర్డును చూపిస్తూ చంద్రబాబు కనిపిస్తారు మనకి. 4వ ఫ్రేమ్లో చూస్తే ఆయన పిల్లి మొగ్గ వేసినట్లుగానే చిత్రీకరించింది సాక్షి. ఇక 5వ ఫ్రేమ్లో మాత్రం అమరావతి చిత్రపటంతో ఒక రైతుతో మాట్లాడుతున్నట్లుగా చూపించారు. దీన్ని ఇదేదో ఒక్క రోజులో అయ్యే పని కాదు, అసలు మనం ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేం, ఇది అంతం కాదు ఇది ఆరంభం అనే క్యాప్షన్ని కూడా జత చేసింది సాక్షి మీడియా. ఇక్కడే మంచి పొరపాటు కూడా జరిగింది. మరి ఆ కార్టూన్ ద్వారా అమరావతి నిర్మాణంపై చంద్రబాబు స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు. రాజధాని పూర్తి విషయం అనిశ్చితి ఉందని చూపిద్దామని సాక్షి ప్రయత్నించినట్లుగా మనం చూడొచ్చు. కాకపోతే ఇదంతా బిడ్స్ కొట్టింది సాక్షికే. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ కార్టూన్ పూర్తిగా వేరే విధంగా అంటే విరుద్ధ ఫలితాన్ని ఇచ్చిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కార్టూన్ను విమర్శిద్దాం అన్న ఉద్దేశంతోనే రూపొందించారు, కానీ అది చంద్రబాబు స్థిరత్వాన్ని హైలైట్ చేసిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు చూస్తే ఆ ఫోటోని చూసి 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న సమయంలో, ఇక 2019 నుంచి 24 మధ్య ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అమరావతి విషయంలో చంద్రబాబు ఒకే మాటపై నిలబడ్డారు అని కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. రైతుల భూముల సమర్పణ, రాజధాని అభివృద్ధి లక్ష్యం వంటి అంశాలను ఆయన నిరంతరం ప్రస్తావించారని అంటున్నారు. అంటే 5 ఫ్రేమ్స్లో అది అమరావతి ఉందంటే ఆయన ఎప్పటి నుంచో అమరావతి పైనే పట్టుదలగా ఉన్నారని అర్థం వచ్చేలా ఉంది అక్కడ ఫోటో. మరి అమరావతి విషయంలో తన వైఖరిలో ఎటువంటి మార్పు లేదు అనే అభిప్రాయాన్ని ఈ కార్టూన్ అనుకోకుండా బలపరిచిందని కూడా మనం చెప్పచ్చు. మరి ఇదే సమయంలో చంద్రబాబును జగన్ను మరొకసారి పోల్చుతున్నారు నెటిజన్లు. మరి దానిపైన ప్రశ్నలు వేస్తున్నారు. పిల్లి మొగ్గలేసిన నిజానికి ఎవరు? జగనే కదా. రాజధాని విషయంలో ఫస్ట్ మద్దతు ఇచ్చింది ఎవరు? జగనే కదా. మరి దాని తర్వాత మార్పుగా మాట్లాడి మావిగన్ అని కొత్త మాట తీసుకొచ్చింది ఎవరు? అది జగనే కదా. మరి ఇది చంద్రబాబుకి ఉన్న ఆలోచన, ఇది వాళ్ళిద్దరి మధ్య తేడా అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో సాక్షి కార్టూన్ రాజకీయంగా చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఒక వ్యతిరేక కార్టూన్ అనుకోకుండా రాజకీయ ప్రత్యర్థి ఔన్నత్యాన్నే గుర్తు చేసే సాధనంగా మారటం అంటే మంచి పరిణామం. మరి అమరావతి అంశం మళ్ళీ ప్రజా చర్చకి రావడంలో ఈ కార్టూన్ కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. మీడియా ఉద్దేశం ఏదైనా అవ్వచ్చు, కానీ ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారు అన్నదే చివరికి రాజకీయ ప్రభావాన్ని నిర్ణయిస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.